16వ శ్లోకము. బహిరంతచ్చ భూతానామచరం చరమేవ చ సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. బహిః వెలుపల అంతః లోపల చ కూడా భూతానం సర్వజీవుల అచరం స్థావరమును చరం జంగమమును ఏవా కూడా చ మరియు సూక్ష్మత్వాత్ సూక్ష్మభావమును కలిగి ఉండుటచే తత్ అది అవిజ్ఞేయం తెలియబడినది దూరస్థం దూరములో ఉన్నది చ కూడా అంతికి సమీపములోను చ మరియు తత్ అది పరమాత్ముడు స్థావర జంగమములైన సర్వజీవుల అంతర్బాహ్యములలో నిలిచి ఉండును. సూక్ష్మత్వ కారణముగా అతడు భౌతికేంద్రియముల శక్తిచే చూచుటకు గాని తెలుసుకొనుటకు గాని అతీతుడు అయి ఉండెను. అత్యంత దూరములో ఉన్నను అతడు అందరికీ సమీపముననే ఉండును. భాష్యము. వైదిక గ్రంథములను అనుసరించి పరమ పురుషుడైన నారాయణుడు ప్రతి జీవి యొక్క అంతర్బాహ్యములలో నిలిచి ఉండునని మనుమెరుగవచ్చును. అతడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండింటిలోనూ ప్రత్యక్షమై ఉండును. అత్యంత దూరములో ఉన్నను అతడు మనకు సమీపములోనే ఉండును. ఇవన్నీ వైదిక గ్రంథముల వచనములు. కఠోపనిషత్తు 1:2-21లో ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః అని చెప్పబడెను. దేవాది దేవుడు ఎల్లప్పుడూ దివ్యానందములో నిమగ్నుడై ఉండుటచే అతడు ఎట్లు తన సంపూర్ణ వైభవములను అనుభవించున విషయములో మనము ఈ భౌతిక ఇంద్రియములతో చూచుటగాని ఎరుగుటగాని చేయలేము. కనుకనే అతడిని అవగాహన చేసుకున్నటకు మన భౌతిక మనస్సు ఇంద్రియములు పనిచేయవని వైదిక గ్రంథములలో చెప్పబడినది. కానీ భక్తియుక్త సేవలో కృష్ణ చైతన్యమును అభ్యసించి ఇంద్రియములను మనస్సును పవిత్రీకరించుకుని వాడు అతనిని ఎల్లప్పుడూ దర్శింపగలడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని పట్ల ప్రేమను పెంపొందించుకుని భక్తుడు అతడిని నిత్యము దర్శించుకోగలడని బ్రహ్మ సంహిత 5:38లో నిర్ధారించి చెప్పబడినది. భగవద్గీత 11:54లో ఇలా చెప్పబడినది. భక్త్యా త్వనన్యయా సఖ్య. భక్తియుక్త సేవ ద్వారానే అతడిని దర్శించుకోగలమని అవగాహన చేసుకోగలమని తెలియగలదు. 17వ శ్లోకము. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. అవిభక్తం విభజింపబడనిది చ కూడా భూతేషు జీవులందరిలో విభక్తం ఇవ విభజింపబడిన వాడు చ కూడా స్థితం నిలిచి ఉండును. భూతభర్తు జీవులందరి పోషకుడు చ కూడా తత్ అది జ్ఞేయం తెలియదగినది గ్రసిష్ణు కబలించునది ప్రభవిష్ణు వృద్ధి చెందునది చ కూడా. పరమాత్ముడు సమస్త జీవులలో విభజింపబడినట్లు కనిపించినను అతడెన్నడను విభజింపబడడు. అతడు ఒక్కడుగానే నిలిచి ఉండును. అతడు జీవులందరికీ పోషకుడైనను అందరినీ కబలించునది మరియు వృద్ధి చేయునది అతడే అని అవగాహన చేసుకోవలెను. భాష్యము. భగవానుడు ప్రతి ఒక్కరి హృదయములో పరమాత్మగా నెలకొని ఉండెను అనగా అతడు విభజింపబడెనని అర్థమా? అట్లు ఎన్నడూ కాబోదు. నిజమునకు అతడే ఒక్కడే. ఈ విషయములో సూర్యుని ఉదాహరణను చెప్పుకోవచ్చును. మధ్యాహ్న వేళలో సూర్యుడు తన స్థానమున నిలిచి ఉండును. కానీ ఎవరైనను ఏ దిక్కుకైనను 5,000 మైళ్ళు ప్రయాణించి వెళ్ళి సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించినచో ఎవరైనాను సరిగ్గా తమ శిరస్సు పైననే ప్రకాశిస్తున్నాడని సమాధానము చెప్పుదురు. శ్రీకృష్ణ భగవానుడు విభజింపబడకపోయినను విభజింపబడినట్లుగా కనిపించునని చెప్పుటకు వైదిక గ్రంథములలో ఈ ఉదాహరణ ఇవ్వబడినది. సూర్యుడు ఒక్కడే అయినను అనేక ప్రదేశములలో జనులకు ఒకే సమయములో కనబడినట్లుగా విష్ణువు ఒక్కడే అయినను తన సర్వశక్తిమత్వముతో సర్వత్రా ప్రత్యక్షమై ఉండునని కూడా వైదిక గ్రంథములలో చెప్పబడినది.
పరమపురుషుడే జీవులందరికీ పోషకుడైనను, ప్రళయకాలములో సర్వమును కబలించును. కురుక్షేత్రములో సమావేశమైన యోధులందరినీ కబలించుటకే తాను వచ్చినట్లు భగవానుడు 11వ అధ్యాయములో చెప్పినప్పుడు ఈ విషయము నిర్ధారించబడినది. కాలరూపములోను అతడు సర్వమును కబలించునని ఈ అధ్యాయములో పేర్కొనబడెను. అతడే సర్వులను నశింపజేయువాడు. సృష్ట్యారంభములో జీవులందరినీ వారి మూలస్థితి నుండి వృద్ధి చేసి చివరకు ప్రళయకాలములో వారందరినీ అతడు మృంగివేయును. అతడే జీవులందరికీ మూలాధారుడని మరియు పరమాశ్రయుడని వేదమంత్రములు నిర్ధారించును. సృష్టి అనంతరము సర్వము సర్వశక్తిమంతుడైన అతని శక్తిపైననే ఆధారపడి ప్రళయానంతరము తిరిగి అతడినే చేరి అతనిలోనే విశ్రమించును. దీనిని తైత్తరీయోపనిషత్తు 3:1 ఇట్లు నిర్ధారిస్తుండెను. యతో వా ఇమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి యత్ ప్రాయంత్యభి సంవిశంతి తద్బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ. 18వ శ్లోకము. జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. జ్యోతిషాం తేజోవంతములైన వానిలో, అపి కూడా, తత్ ఆ జ్యోతి కాంతికాధారము, తమసః అంధకారముకు, పరం అతీతమని ఉచ్యతే చెప్పబడెను. జ్ఞానం జ్ఞానము, జ్ఞేయం తెలియదగినది, జ్ఞానగమ్యం జ్ఞానము ద్వారా పొందదగినది, హృది హృదయమున, సర్వస్య అందరి విష్ఠితం నిలిచి ఉన్నది. తేజోవంతములైన సమస్త వస్తువులలోని కాంతికి ఆధారము అతడే. భౌతిక పదార్థ అంధకారముకు అతీతుడైన అతడు అవ్యక్తుడు. జ్ఞానము మరియు జ్ఞాన విషయము జ్ఞానగమ్యము కూడా అతడే. అతడు అందరి హృదయములలో నిలిచి ఉండెను. భాష్యము. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల వంటి తేజోవంతములైన వాటి కాంతికి పరమాత్ముడే, దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడే కారణము. ఆధ్యాత్మిక జగత్తులో దేవాదిదేవుని దివ్య తేజస్సు విస్తరించి ఉండుట చేత అక్కడ సూర్యుడు లేదా చంద్రుని అవసరము లేదని వైదిక గ్రంథములలో తెలుపబడినది. కానీ భౌతిక జగత్తులో భగవానుని తేజస్సు అయిన ఆ బ్రహ్మజ్యోతి మహత్తత్వముచే భౌతికాంశములచే కప్పబడి ఉండుట చేత ఈ భౌతిక జగత్తులో కాంతి కొరకై మనకు సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు వంటి వాని సహాయము కావలెను. కానీ ఆధ్యాత్మిక జగత్తులో అట్టి వస్తువుల అవసరము ఏమాత్రము ఉండదు. భగవానుని తేజస్సు కారణము చేతనే సమస్తము ప్రకాశింపజేయబడుతున్నదని వైదిక సాహిత్యములో స్పష్టముగా తెలుపబడినది. కనుకనే అతడు భౌతిక జగత్తులో స్థితిని కలిగి ఉండడని స్పష్టమైనది. భగవానుడు అత్యంత దూరములో ఆధ్యాత్మిక జగత్తులోని తన దివ్యధామములో స్థితుడై ఉండును. ఈ విషయమును వేదములు కూడా సమర్థిస్తుండెను. ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. సూర్యుని వలె నిత్య కాంతివంతుడైన భగవానుడు ఈ జగత్తులోని అంధకారముకు అతీతముగా ఉండును. శ్వేతాశ్వతరోపనిషత్తు 3:8. దేవాదిదేవునకు సంబంధించిన జ్ఞానము దివ్యమైనది. బ్రహ్మము ఘనీభవించిన ఆధ్యాత్మిక జ్ఞానసారమని వైదిక సాహిత్యములు నిర్ధారించి చెబుతుండెను. ఆధ్యాత్మిక జగత్తును చేరదలిచిన వానికి అట్టి జ్ఞానము ప్రతి ఒక్కరి హృదయములలో నెలకొనినట్టి పరమ పురుషునిచే స్వయముగా అందించబడుతుండెను. తం హా దేవమాత్మా బుద్ధి ప్రకాశముక్షర్వై శరణమహం ప్రపద్యే. ఎవరైనను ముక్తిని వాంఛించినచో దేవాదిదేవుని తప్పక శరణు వేడవలెను అని శ్వేతాశ్వతరోపనిషత్తు 6:18 చెబుతుండెను. ఇక చరమ జ్ఞానగమ్యముకు సంబంధించినంత వరకు శ్వేతాశ్వతరోపనిషత్తు 3:8 ఇట్లు నిర్ధారించెను. తమేవా విధిత్వాతి మృత్యుమేతి.
ఎవరైనను అతడిని ఎరుగుట చేతనే జన్మ మృత్యువుల పరిధిని అధిగమించగలుగుదురు. పరమాత్ముడు ప్రతి ఒక్కరి హృదయములో పరమ నియంత్రకునిగా నెలకొని ఉండును. అతని హస్తములు మరియు పాదములు సర్వత్రా వ్యాపించి ఉండును. ఈ విషయము జీవాత్మకు వర్తింపజేయుట ఉచితము కాదు. కనుకనే జీవాత్మ పరమాత్మ ఇరువురును క్షేత్రజ్ఞులని మనము అంగీకరింపక తప్పదు. జీవుని హస్తములు మరియు పాదములు స్థానికముగా ఒకే ప్రదేశముకు పరిమితములై ఉండును. కానీ శ్రీకృష్ణ భగవానుని హస్తములు మరియు పాదములు సర్వత్రా వ్యాపించి ఉండును. శ్వేతాశ్వతరోపనిషత్తు 3:17లో ఇట్లు నిర్ధారించి చెబుతుండెను. సర్వస్య ప్రభుమీశానం సర్వస్య శరణం సుహృత్. ఆ దేవాది దేవుడే సమస్త జీవులకు ప్రభువు. కనుకనే అతడు సమస్త జీవులకు చరమాశ్రయము. కనుక పరమాత్మ జీవాత్మలు ఎల్లప్పుడూ భిన్నులేనను సత్యమును నిరాకరించుటకు వీలు లేదు.